హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1697. ఈ రోజు డేట్ 23rd February 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. చిన్న న్యూస్ ఉంది, మీకు ఆల్రెడీ తెలుసు. మన ఛానల్లో ఒక గివ్ అవే నడుస్తుంది. ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే మన ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టిన రీల్ కింద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. నియర్లీ 1 million వ్యూస్ వచ్చినాయి, బట్ 50,000 కామెంట్లు మాత్రమే వచ్చినాయి. అంటే 9,50,000 మంది చూశారు, కానీ వాళ్ళు కామెంట్ రాయట్లేదు. కామెంట్ రాస్తేనే మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినట్టు. అల్టిమేట్గా మీకు తెలుసు కదా ఆ విషయం. అల్టిమేట్గా గివ్ అవే పిక్ చేసేది కామెంట్ బేస్డ్ కదా. అది ఒక యూఆర్ఎల్ ఇస్తాం, ఆ వెబ్సైట్ వాళ్ళు పిక్ చేస్తారు. అది మన చేతిలో ఏముండదు. సో అందుకని మీరు ఎవరైతే కామెంట్ రాయకుండా వీడియో చూసారో వాళ్ళు అర్జెంటుగా వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో కింద కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి ఉండరు, నాకు తెలిసి. వీడియో చివరి వరకు చూడండి, నేను చెప్పిన రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. వెరీ సూన్ మీకు రిజల్ట్స్ అనేవి తీసుకొస్తాను. సో అందుకని లింక్ ఫస్ట్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి అర్జెంటుగా పార్టిసిపేట్ చేయండి. అలాగే ఇంట్లో మీ ఫ్రెండ్, మీ మదరు, ఫాదరు, అన్న, తమ్ముడు, చెల్లె, ఇలా వాళ్ళ ఫోన్లలో నుంచి కూడా కామెంట్ పెట్టండి. మీకు గివ్ అవేలో పార్టిసిపేట్ చేసే ప్రాబిలిటీ అనేది పెరుగుతుంది. ఇది ఒక ఇన్ఫర్మేషన్, అర్థమైంది కదా. సో హోప్ యూ లైక్ ఇట్. అండ్ నేను గివ్ అవే అనౌన్స్మెంట్ అనేది వెరీ సూన్ రిజల్ట్స్ కూడా తీసుకొస్తాను. నెక్స్ట్ ఫస్ట్ న్యూస్ మీకు నథింగ్ నుంచి. నథింగ్ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా నథింగ్ 4Aకి సంబంధించిన టీజర్ని తీసుకొచ్చారు. ఇమేజ్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. అండ్ ఇందులో మీకు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే డిజైన్ పరంగా మాత్రం పెద్దగా చేంజెస్ ఏం లేవు, కానీ ఒకటి మాత్రం కనిపిస్తుంది. అంటే ప్రతి జనరేషన్కి జాతరల ఎఫెక్ట్ అనేది తగ్గుతూ పోతూ వస్తుంది. నథింగ్ ఫోన్ ఫస్ట్ వేరియంట్లో ఎక్కువగా జాతరల ఎఫెక్ట్లు ఉండేవి. బ్యాక్ సైడ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఎక్కువ ఉండేది, మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చింది. అండ్ ఇప్పుడు మాత్రం నథింగ్ 4Aలో రైట్ సైడ్లో చివరికి నెట్టేశారు. దాన్ని చివరికి ఒక 9 ఇండిపెండెంట్ ఎల్ఈడీలు పెట్టారు, అంతే. అదే గ్లిఫ్ ఇంటర్ఫేస్. ఆ 9 ఎల్ఈడీలు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అంట. సో వీళ్ళు డిజైన్కి పెద్దగా తగ్గించుకుంటూ వస్తున్నారు ఆ జాతరల ఎఫెక్ట్ని. మెల్లమెల్లగా నెక్స్ట్ జనరేషన్లో మన జాతరల ఎఫెక్ట్ చూడకపోవచ్చు అనమాట. సో ఎనీవేస్, దీంట్లో ముఖ్యంగా మీకు 2 ఫోన్స్ ఉంటాయి, నథింగ్ 4A అలాగే 4A Pro. రెండిట్లో మెయిన్గా మీకు బ్యాక్ సైడ్ ఉన్న టెలిఫోటో లెన్స్, అలాగే పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, ఇదే డిఫరెన్స్ నాకు తెలిసి. అండ్ ఒకటి 30,000 రూపాయలు టార్గెట్ చేస్తుంది, ఒకటేమో 40,000 రూపాయలు టార్గెట్ చేస్తుందని బోగట్ట. సో అందుకని ఈసారి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం డిజైన్లో పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ లేవు. కెమెరాలు ఎలా ఉంటే మనకి ఇంతవరకు తెలియదు. బ్యాటరీలో అందరూ 7,000 8,000 mAhలకు వెళ్తుంటే వీళ్ళు స్టిల్ 5,000 mAh బ్యాటరీతోనే వస్తున్నారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అందరూ 80 వాట్స్ 90 వాట్స్ 100 వాట్స్ 120 వాట్స్ అంటే వీళ్ళు ఇంకా 50 వాట్స్ దగ్గరే ఉన్నారు. బట్ ప్రైజింగ్ మాత్రం అందరికంటే కొంచెం ఎక్కువగానే పెడుతున్నారు. సో ఎలా ఉంటుందనేది వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే రాబోతుంది. నెక్స్ట్ మీకు షామీ నుంచి. షామీ వాళ్ళు షామీ 17 సిరీస్ని టీచ్ చేశారు అమెజాన్లో. దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే దీంట్లో మన ఇండియాలో వచ్చే 2 ఫోన్స్ ఉంటాయి, షామీ 17 అలాగే షామీ 17 అల్ట్రా. అలాగే మీకు వీళ్ళకి సంబంధించిన ప్యాడ్ 8 కూడా రాబోతుంది. ఇంకొన్ని ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేయబోతున్నారు. మన ఇండియాలో కూడా లాంచ్ అవుతాయట. సో February 28వ తారీఖున ఇవి లాంచ్ కాబోతున్నాయి, వెయిట్ చేయండి. ప్రైజింగ్ షామీ 17 అరౌండ్ 80,000, షామీ 17 Pro 17 అల్ట్రా అరౌండ్ 1,20,000 దాకా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీకు మోటరోలా నుంచి. మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ తీసుకురాబోతున్నారు ఈ మంత్లోనే. అండ్ దీనికి సంబంధించి కొన్ని కన్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ దీంట్లో 144Hz రిఫ్రెష్ రేట్తో OLED స్క్రీన్, స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 7,000 mAh బ్యాటరీ, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఇది అరౌండ్ 30,000 రూపాయలు టార్గెట్ చేస్తున్న ఫోన్ అనమాట. నెక్స్ట్ మీకు వాట్సాప్ నుంచి. వాట్సాప్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని మీరు డౌన్లోడ్ చేశారు, షెడ్యూల్ మెసేజ్. అంటే మీరు నైట్ 12 o'clockకి బర్త్డే విషెస్ చెప్పాలనుకోండి. సో మీరు ముందుగానే 7 o'clock 8 o'clockకి ఎప్పుడైనా మీరు పెట్టుకొని పడుకోవచ్చు అనమాట. మీ ఫ్రెండ్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. సో ఇది ఆల్రెడీ టెలిగ్రామ్లో ఉన్న ఫీచర్, చాలా తెలివిగా చాకచక్యంగా తస్కరిస్తున్నారు అన్ని ఫీచర్లు కూడా. అండ్ రీసెంట్గా వీళ్ళు వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ కూడా తీసుకొచ్చారు. గ్రూప్లో కొత్త మెంబర్ జాయిన్ అయిన అనుకోండి, ఆ కొత్త మెంబర్కి సంబంధించిన పాత డేటా ఏదైతే ఉంటుందో, ఆ గ్రూప్లో డిస్కషన్ నడుస్తుంది అబౌట్ ఒక ట్రిప్కి వెళ్ళేది, అలాగే ఇంకేదన్నా ప్రోగ్రామ్కి సంబంధించింది, ఒక ఈవెంట్కి సంబంధించింది, ఆ డేటా అంతా అడుగుతూ ఉంటారు కదా. సో అందుకని లాస్ట్ 100 మెసేజ్లు ఆ పర్సన్కి ఫార్వర్డ్ చేసే ఫీచర్ని తీసుకొచ్చారు. బట్ ఇలా ఫార్వర్డ్ చేయడం వల్ల పాత వాళ్ళకు కూడా మళ్ళీ నోటిఫికేషన్ వెళ్తూ ఉంటుంది అనమాట. అది కొంచెం ఎన్నాయింగ్గా ఉండొచ్చు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రండి. అండ్ ఈరోజు డీల్ ఆఫ్ డే లో మీకు 2 మంచి డీల్స్ చెప్తాను. ఒకటి, ఏసీలు మెల్లమెల్లగా రేట్లు పెరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ 15 days 20 days బ్యాక్ నేను వీడియోలు చేసినప్పుడు అందులో మీకు 1.5 and 5 స్టార్లు అరౌండ్ 34,000 33,000 అని మనం మాట్లాడుకున్న అదే ఏసీలు ఇప్పుడు మెల్లమెల్లగా 37,000కి వచ్చినాయి.
ఇంకొక 4 రోజులు పోతే ఇది ఫిబ్రవరి, ఇంకా మార్చ్‌లోకి ఎంటర్ అయితే 45,000, 46,000 వాటి రెగ్యులర్ ప్రైజెస్‌కి వెళ్ళిపోతాయి. అందుకని ఒకవేళ ఏసీలు కొనుక్కోవాలనుకుంటే ఇది రైట్ టైమే. స్టిల్ 3,000 పెరిగింది ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే. లైక్ మీకు డైకిన్ కావచ్చు, హిటాచీ కావచ్చు, సామ్సంగ్ కావచ్చు, ఎల్జీ కావచ్చు, వీటి మీద 3,000 రూపాయలు పెరుగుతున్నాయి లాస్ట్ 15 రోజుల క్రితంతో కంపేర్ చేసుకున్నప్పటికి కూడా. బట్ స్టిల్ కొన్ని ఇంపార్టెంట్ డీల్స్ అయితే ఉన్నాయి ఏసీల మీద. నేను మీకు ఆల్రెడీ టాప్ 10 ఏసీలు ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ మీకు తెలుసు. మన ఛానల్‌లో నా ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇదే యూట్యూబ్ ఛానల్‌లో స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లో ఒక లిస్ట్ ఉంటుంది. నేను సెలెక్ట్ చేసినవి నాకు సంబంధించిన ఫేవరెట్ లిస్టు. అందులో నుంచి మీరు ఏదైనా కావాలనుకో చెక్ చేసుకోండి. అండ్ కింద కూడా నేను లింక్ అంతా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈరోజు 1.5 టన్ హిటాచీ 3 స్టార్ అరౌండ్ 27,000కి వస్తుంది. స్టిల్ ది బెస్ట్ డీల్ గుర్తుపెట్టుకోండి. అలాగే సామ్సంగ్ 1.5 టన్ 5 స్టార్, సామ్సంగ్ 1.5 3 స్టార్ కూడా మంచి డీల్స్‌లో ఉన్నాయి. అవి కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సామ్సంగ్ 8 కేజీ 5 స్టార్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అరౌండ్ 26,000కి వస్తుంది. రెగ్యులర్‌గా 38,000, 39,000 దాకా ఉండేది. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఒక ఫోన్ ఉంది, సూపర్ డీల్‌లో ఉంది. యాక్చువల్‌గా ఇది లాంచ్ ప్రైజే. బట్ రీసెంట్‌గా ఇది 20,000 దాకా వెళ్ళింది. ఒప్పో K13 అండ్ మళ్ళీ ఇది డౌన్‌కి వచ్చింది. అరౌండ్ 16,000కే వస్తుంది. ఇది యాక్చువల్‌గా 16,000కే లాంచ్ అయింది. ఇదేం డీల్ అనుకుంటే రీసెంట్‌గా మరి ప్రైస్ హైక్‌లయినాయి. 20,000 దాకా పోయింది. మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చింది. 16,000కి వస్తుంది. స్టిల్ ది బెస్ట్ డీల్. నన్నడిగితే 2025లో లాంచ్ అయిన వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఈ 15,000 రూపాయల బడ్జెట్‌లో. స్టిల్ ఇట్స్ గుడ్ డీల్ అండ్ స్టిల్ మేక్ సెన్స్ అనమాట. అందుకని ఒకవేళ మీరు 15,000 రూపాయలు స్ట్రిక్ట్ బడ్జెట్ అయితే దీని మీద ఒక లుక్ అయితే వేసుకోండి. స్టిల్ అవైలబుల్‌గా ఉంది ఫ్లిప్‌కార్ట్‌లో 8GB 128GB వేరియంట్. సో ఈరోజు ఇవి టెక్ న్యూస్‌లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్‌లో రాయండి. అండ్ డీల్స్ కూడా కింద కామెంట్‌లో రాయండి ఏది నచ్చిందో. అండ్ మీకు ఎలాంటి డీల్స్ కావాలో కింద కామెంట్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఖచ్చితంగా వాటిని షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇవి నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. వెళ్ళి కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్‌లో లింక్ ఉంటుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.